చెన్నైలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం. ఇంతకన్నా దరిద్రం ఇంకేదన్నా ఉంటుందా? ఇంతకన్నా చండాలం ఇంకేమన్నా ఉంటుందా? 13 ఏళ్ల అమ్మాయిపై ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కాదు, ఉపాధ్యాయులు 8th క్లాస్ చదివే అమ్మాయిని గురు బ్రహ్మ, గురు విష్ణు, మహేశ్వరః అని మనం ఏ దేవుళ్ళనైతే దేవుళ్ళ తర్వాత గురువే అని చెప్పుకుంటామో అలాంటి దరిద్రపు మూకంతా కలిసి ఒక అమ్మాయిని 13 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశారు. ఇంతకన్నా దరిద్రం ఏదన్నా ఉంటుందా ఈ సమాజంలో? మొన్నటికి మొన్న ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థిని పెళ్లి చేసేసుకొని అదేదో తూతూ మంత్రం సైకలాజికల్ క్లాస్ అని చెప్పింది. ఓకే, వాళ్ళు ఏదో పెద్దోళ్ళు తగలబడ్డారు ఏదో అనుకోవచ్చు. కానీ ఇక్కడేమైంది? 13 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసే ఉపాధ్యాయులు ఇది సైన్స్ క్లాస్ అని చెప్తారా? ఇదేనా మీరు వాళ్ళకి నేర్పించేది? మిమ్మల్ని చూసి ఎవరు ఏం నేర్చుకోవాలి? ఇలాంటి ఉపాధ్యాయులను చూసి ఎవరేం నేర్చుకోవాలి? వీళ్ళ చదువు చెప్పి సమాజాన్ని ముందుకు నడిపించే ఉపాధ్యాయులు. ఇలాంటి వాళ్ళకి ఎవరి సపోర్ట్ ఉన్నా ఎవరిని కన్సిడర్ చేయకుండా వెంటనే ఈ చట్టాలు న్యాయాలు ఏం చేస్తాయో తెలీదు. వీళ్ళ లాంటి వెధవల కోసమైనా సరే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేయాలి, అత్యంత కఠినంగా వీళ్ళని శిక్షించాలి. వెంటనే వీళ్ళకి శిక్ష పడేటట్టు న్యాయస్థానాలు, ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే. మొన్న ఎవరో ఒక అమ్మాయి లవర్ని చంపేసినందుకు ఆ అమ్మాయికి ఉరిశిక్ష చేశారు కదా. ఈ చట్టాలన్నీ వాళ్ళకే సపోర్టివ్గా ఉన్నాయి కదా. ఇంకా ఏ చట్టాలు మమ్మల్ని రక్షిస్తాయి? ఈ ఆడపిల్లల్ని రక్షిస్తాయి? ఈ తల్లిదండ్రులు ఎలా పంపిస్తారు? ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్న చోటుకి తల్లిదండ్రులు ఏ ధైర్యంతో పంపిస్తారు? చదువుకొని వాళ్ళని ఏదో ఉద్ధరిస్తారని. వీళ్ళని నిలబెట్టి నరకకుండా ఇంకా ఏదో చట్టాలు తిరిగేస్తా, ఇంకా ఏదో మాయమాటలు చెప్తా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? విద్యార్థులంతా వచ్చి ఆందోళన చేసే వరకు మీరు నిద్రపోతున్నారా? నిద్రమత్తులో ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించాలి. ఎక్కడో ఏదో సంఘటన జరగగానే అమ్మో అది, అమ్మో ఇది జరిగిపోయింది అని చెప్పి కాసేపు షార్ట్స్ చూసి వెంటనే స్క్రోల్ చేసేయడం కాదు. ఎవరు ఏమి స్పందించరు, ఎవరు ఏమి మాట్లాడరు. కానీ ఏదైనా జరగగానే మాత్రం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకొని దాని గురించి కాసేపు మాట్లాడుకొని ఇలా జరిగిందంట్లే అని చెప్పి చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వాలకి ఇలాంటి సంఘటనలు అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళకు ఓట్లేస్తున్నాం మనం. ఇలాంటి ఉపాధ్యాయులు తల్లి నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే 13 ఏళ్ల అమ్మాయి ఏంటి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? వెంటనే జరగగానే చెప్పొద్దమ్మా ఇంట్లో. ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు ఆ కిరాతకులు ఏం భయపెట్టారో, ఏమి ఇది చేశారో అమ్మాయిని. చెప్పేస్తే చంపేస్తామన్నారో, స్కూల్ నుంచి బయటకు పంపించేస్తామన్నారో, తోటి విద్యార్థుల ముందు ఎక్కడ చిన్నతనం అయిపోతాను అనుకుందో, మార్కులు తగ్గిస్తామని బెదిరించారో. ఇలాంటి కిరాతకులు ఉన్న చోటకి ఆడపిల్లని బయటకి సేఫ్గా ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యం చేసి పంపిస్తారు?